హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడత లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేసింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. మొత్తం 4,50,000 మంది లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక కానున్నారు. మొదటి విడతలో 72,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే కొన్ని తప్పిదాలు బయటపడ్డాయి. దీంతో 42,000 మంది లబ్ధిదారులకు మాత్రమే మంజూరు పత్రాలు అందజేశారు. మిగిలిన 30,000 మంది లబ్ధిదారులపై సమీక్ష కొనసాగుతుంది. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా గ్రామ స్థాయిలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతికి సంబంధిత జాబితాలు వెళ్లాయి. వారు చేసిన సూచనలను, మార్పులను అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ నెలాఖరులోగా తుది జాబితా విడుదల కానుంది. జూన్ నాటికి పునాది మరియు పిల్లర్లు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మీరు లబ్ధిదారులైతే అధికారిక వెబ్సైట్లో మీ పేరు చెక్ చేసుకోండి, లేదా గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల్లో మీ వివరాలు తెలుసుకోండి. ఈ వివరాలు మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు.